ఉద్యమాలు వాటి ప్రయోజనాలు అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది బాబు సర్కార్ పతనానికి ఆరంభమైంది ఆనాడు రాజశేఖర్ రెడ్డి కాదు కమ్యూనిస్టులు ప్రారంభించినటువంటి కరెంటు ఉద్యమం. బషీర్బాగ్లో జరిగినటువంటిది కాంగ్రెస్ తోడు నిలవటం, ఆ తర్వాత బషీర్బాగ్లో కాల్పులు, ఒక 3 ప్రాణాలు కోల్పోవడం, ఇదంతా జరిగింది. అయితే ఆ తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గించారు, బాగానే ఉంది. ఆన్ ద స్పాట్ అప్పుడు ఒక పావలా పెరిగితే అంత జరిగింది. ఇవాళ పావలా ఏంటి? మనం వాడిన కరెంటు ప్రభుత్వం వేసిన ఫైనల్ బిల్లు చూస్తే యూనిట్కి 10 రూపాయల నుంచి 15 రూపాయలు పడుతుంది. కాకపోతే డైరెక్ట్ది వచ్చేటప్పటికి ఆ డేటా చెప్తారు, 2:30కి ఇన్ని యూనిట్లు, 5 రూపాయలకి ఇన్ని యూనిట్లు, 7 రూపాయలకి ఇన్ని యూనిట్లు అని. కానీ ఆ తర్వాత అది మొత్తం కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు మనం కరెంటు మనం ఆ యూనిట్ల టారిఫ్ ప్రకారం కాల్చుంటే ఆ తర్వాత 22లో లెక్క, 24లో లెక్క, 25లో లెక్క, ట్రూ అప్ ఛార్జీలు, వాళ్ళ పిండాకుడు, వాళ్ళ శార్థం అన్నీ కలిపి ఇంకొక 700-800 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అంటే బాధి పడేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్టులు పాపం వివిధ ప్రదేశాల్లో ఏదో ర్యాలీలు అవి చేస్తున్నారు. పబ్లిక్లో స్పందన లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు?